నార్మల్ జిప్పు ఏ విధంగా కుట్టాలి అనేది చూపించబోతున్నానండి. చూడండి, నార్మల్ జిప్ అనేది మనం ఏ విధంగా కుట్టాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఓకే, మీరు ఒక 10 ఇంచెస్ పొడవు 4 ఇంచెస్ వెడల్పుతో ఈ విధంగా 2 పీసులు తీసుకోండి. 10 ఇంచెస్ పొడవు 4 ఇంచెస్ వెడల్పుతో ఈ విధంగా 2 పీసులు తీసుకోండి. అదేవిధంగా మీరు 10 ఇంచెస్ పొడవు 8 ఇంచుల వెడల్పుతో 2 పీసులు తీసుకోండి. ఓకేనా, 10 ఇంచెస్ పొడవు 4 ఇంచుల వెడల్పుతో 2 పీసులు, 10 ఇంచెస్ పొడవు 8 ఇంచెస్ వెడల్పుతో 2 పీసులు తీసుకోండి. ఒక నార్మల్ జిప్ అనేది తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఈ 2 పీసెస్ తీసుకోండి. అంటే మనం 4 ఇంచెస్ వెడల్పుతో తీసుకున్నాం కదా పీసెస్, అవి మాత్రం తీసుకోండి. 8 ఇంచెస్ వెడల్పుతో ఉన్నటువంటి పీసులు అనేవి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ 2 పీసుల్ని కూడా ఈ విధంగా రివర్స్లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఈ విధంగా ఒక 1/4 ఇంచు ఫోల్డ్ చేసి క్లాత్ని చివర్లన కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, 1/4 ఇంచు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. చివర్లన మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కుట్టండి. అదేవిధంగా మీరు ఇంకొక పీస్ ఉంది కదా, ఇంకొక పీస్ని కూడా మీరు ఇదే విధంగా 1/4 ఇంచు క్లాత్ని మడత పెట్టుకొని చివర్లన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టండి. ఓకేనా, ఈ విధంగా 2 పీసులు కూడా మీరు 1/4 ఇంచు మడత పెట్టి చివర్లను కుట్టాలండి. ఈ విధంగా మీరు కుట్టేసిన తర్వాత మీరు ఒక పీస్ అనేది తీసుకోండి. ఇంతకుముందు మనం కట్ చేస్తున్నాం కదా, ఆ పీస్ అనేది మీరు తీసుకోవాలన్నమాట. చూడండి, ఈ పీస్ అనేది తీసుకొని ఈ పీస్ అనేది ఇది వచ్చేసి మెయిన్ సైడ్ ఉండాలండి. క్లాత్ అనేది రివర్స్లో కాకుండా మెయిన్ సైడ్ ఉండాలి. ఇప్పుడు మీరు పెట్టేటువంటి పీస్ వచ్చేసి రివర్స్లో ఉండాలన్నమాట. ఈ విధంగా మీరు పెట్టేసుకొని 1/4 ఇంచు ఖర్చు పెట్టేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 2 సార్లు అయితే కుట్టండి. ఇంకొక పీస్ ఉంటుంది కదండి, అంటే మన 2 పీసులు కదా కటింగ్ చేస్తుంటాము, ఇంకొక పీస్ని కూడా తీసుకోండి. తీసుకొని మళ్ళీ ఈ పీస్ని తీసుకోండి. ఓకేనా, ఈ పీస్ని తీసుకొని ఇదే విధంగా ఇక్కడ పెట్టేసేయండి. ఓకేనా, క్లాత్ అనేది రైట్ సైడ్ ఉండాలి. మీరు పెట్టేటువంటి పీస్ ఉంటుంది కదా, అది వచ్చేసి రాంగ్ సైడ్ ఉండాలన్నమాట. ఈ విధంగా ఎదురెదురుగా ఇలా పీసెస్ పెట్టేసుకొని మీరు 1/4 ఇంచు వెడల్పుతో 2 పీసుల మీద కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 2 టైమ్స్ కుట్టుకోండి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వచ్చేసి రఫ్ కుట్ అనేది వేసుకోండి. ఓకేనా, ఈ విధంగా మీరు ఈ 2 పీసుల్ని కూడా 1/4 ఇంచు వెడల్పుతో కుట్టుకున్న తర్వాత మీరు చూడండి, ఈ విధంగా క్లాత్ని ఈ విధంగా మీరు ఓపెన్ చేయండి. ఓకేనా, ఈ విధంగా మీరు 2 క్లాత్లను కూడా ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇక్కడ అణిగే కుట్టు అనేది వేసుకోవాలండి. మీరు ఈ విధంగా మీరు అణిగే కుట్టు అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే, కరెక్ట్గా మడత దగ్గరికి మీరు అణిగే కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా 2 క్లాత్లకి కూడా మీరు ఈ విధంగా అణిగే కుట్టు అనేది కరెక్ట్గా మడత మీదకి మీరు ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ 2 పీసులకి కూడా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అణిగే కుట్టు అనేది వేసుకోండి 2 పీసుల మీద కూడా. ఓకే, ఈ విధంగా మీరు వేసుకున్న తర్వాత చూడండి, రైట్ సైడ్ ఉన్నటువంటి క్లాత్ని తీసేసేయండి. అంటే ఎడమ చేతి వైపున ఉన్నటువంటి క్లాత్ని అలానే పెట్టుకొని కుడి చేతి వైపున ఉన్నటువంటి క్లాత్ని మీరు పక్కన పెట్టేసేయండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఈ యొక్క క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి లోపలికి. అంటే మనం ఒక పట్టీ పెట్టుకుంటాం కదా పైన, ఆ యొక్క పట్టీ వరకు మీరు లోపలికి ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసేసేయండి, మడత పెట్టేసేయండి. ఇప్పుడు మీరు నార్మల్ జిప్ తీసుకోండి. ఇప్పుడు జిప్ పక్కనే కుట్టు అనేది వేసుకోవాలండి. మనం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జిప్పు పక్కనే కుట్టు అనేది పడాలన్నమాట. ఓకేనా, స్టార్టింగ్ నుండి జిప్పు మొత్తానికి కూడా మనం కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. ఓకేనా, జిప్పు పక్కనే కుట్టు అనేది పడాలన్నమాట. ఓకే, ఈ జిప్ని ఈ విధంగా మీరు ఓపెన్ చేసుకోండి. ఓకేనా, జిప్ అనేది క్లోజ్లో ఉండకూడదండి. జిప్ని ఓపెన్ చేసుకొని మీరు కుట్టాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఈ యొక్క క్లాత్ని మనము జిప్కి ఆనిచ్చి పెట్టాలన్నమాట. ఓకేనా, జిప్కి ఆనిచ్చి ఈ యొక్క క్లాత్ని మీరు ఈ విధంగా పెట్టుకొని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జిప్పుకి ఆనిచ్చేసి పక్కనే జిప్కి పక్కనే మనం కుట్టు అనేది వేసుకోవాలి క్లాత్ మీద. ఓకేనా, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు జిప్ ఎండింగ్ వరకు మనం కుట్టాల్సి ఉంటుంది. చూడండి, మీరు కుట్టేటప్పుడు ఈ చూపుడు వేలుతో జిప్పుని క్లాత్ వైపున ఇలా ముందుకి అంటూ కుట్టండి. అప్పుడు మీకు జిప్పుకి క్లాత్కి మధ్య గ్యాప్ అనేది రాకుండా మనకి జిప్పు పక్కనే క్లాత్ మీద మనకి కుట్టు అనేది పడుతుంది అనమాట. ఓకేనా, చూపుడు వేలుతో మీరు జిప్పుని ఈ విధంగా క్లాత్ సైడ్ ఇలా ముందుకి ఇలా అనుకుంటూ కుట్టండి. ఓకేనా, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు పూర్తిగా కుట్టేసేయండి. మీరు నిదానంగానే కుట్టండి. మీరు ఫాస్ట్గా కుట్టేశారనుకోండి, ఒక్కోసారి ఏమవుతుందంటే జిప్పుకి క్లాత్కి మధ్య గ్యాప్ అనేది రావచ్చు, మీకు సరిగ్గా కుట్టు అనేది పడకపోవచ్చు అనమాట. ఓకేనా, కాబట్టి నిదానంగా చూసుకుంటూ కుట్టండి. ఈ విధంగా మీరు 1కి
10 సార్లు కుట్టారు అంటే మీకు ప్రాక్టీస్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు జిప్ అనేది అడ్డంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు పాదం అనేది పైకి లేపండి. పాదం పైకి లేపేటప్పుడు సూది అనేది క్లాత్లోకి దిగి ఉండాలండి. ఇప్పుడు జిప్ని ముందుకు లాక్కొని అంటే జిప్ని కొంచెం వేసుకొని మళ్ళీ మీరు క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని జిప్ దగ్గరికి ఈ విధంగా పాదాన్ని కిందకి దించుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా మీరు ఒక 10 సార్లు కుట్టండి. కుడితే మీకు బాగా నీట్గా అయితే వస్తుంది. ఓకేనా. ఈ విధంగా మనం ఒక సైడ్ మొత్తం కూడా కుట్టేసుకోవాలండి. తర్వాత వచ్చేసి జిప్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోండి. ఓకేనా. జిప్ని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోండి. ఇప్పుడు జిప్ దగ్గర నుంచి మనం ఒక 1/4 ఇంచు మార్క్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మనం 1/4 ఇంచు మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి జిప్ ఎండింగ్ వరకు ఈ విధంగా మీరు 1/4 ఇంచు మార్క్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు మీరు ఇంకొక పీస్ ఉంటుంది కదండి, ఆ పీస్ని తీసుకొని మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టాలన్నమాట. అంటే ఈ యొక్క క్లాత్ అనేది అంటే మనం లైన్ అనేది వేసుకున్నాం కదా, ఆ లైన్కి ఈ విధంగా తగిలేటట్టుగా ఈ విధంగా అటాచ్ చేసుకుంటూ మనం పెట్టుకోవాలన్నమాట. చూడండి. ఒక గుండు సూది తీసుకొని మీరు పెట్టేసుకోండి. ఓకేనా. చూడండి. ఇప్పుడు ఈ యొక్క క్లాత్ అనేది మనం ఏదైతే లైన్ అనేది వేసుకున్నామో 1/4 ఇంచు వెడల్పుతో జిప్ దగ్గర నుంచి ఆ యొక్క లైన్కి టచ్ అయ్యే విధంగా పెట్టేసుకొని మీరు అటు ఇటు కదలకుండా ఉండడం కోసంగా క్లాత్ అనేది మీరు ఒక గుండు సూది తీసుకొని మధ్యలోకి ఆ గుండు సూది అనేది పెట్టేసుకోండి. ఓకేనా. ఈ విధంగా మీరు గుండు సూది అనేది పెట్టుకోవాలండి. అంటే క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండడం కోసంగా పెట్టుకోవాలి. ఓకే. ఇలా గుండు సూది పెట్టుకున్న తర్వాత చూడండి, మనం క్లాత్ని ఈ విధంగా తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకి జిప్ అనేది కనిపిస్తుంది కదా, ఈ జిప్కి మనము చివర్లను కాకుండా ఒక 1/4 ఇంచు గ్యాప్తో మనం కుట్టాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. జిప్కి చివర్లను కుట్టకండి, జిప్కి ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టేసుకొని మనం కుట్టాల్సి ఉంటుంది అనమాట. చూడండి, జిప్కి 1/4 ఇంచు ఖర్చు పెట్టేసుకొని మనం కుట్టాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా పైన అంతా కూడా మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా. ఓకేనా. కింద మనం జిప్కి 1/4 ఇంచు ఖర్చు పెట్టేసుకొని ఆ విధంగా మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడి వరకు మనం కుట్టాలంటే జిప్కి ఇక్కడ మీకు ఒక పిన్ కనిపిస్తుంది కదండి సిల్వర్ టైప్లో, ఆ పిన్ కంటే కూడా కిందకి కుట్టాలన్నమాట. ఆ పిన్కి కొంచెం కిందకి, ఆ పిన్ కంటే కూడా ఒక 1/4 ఇంచు కిందకి మనం కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం క్లాత్ మీద ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. చూడండి, ఈ విధంగా మనం కుట్టాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా వచ్చేయాలన్నమాట. ఓకేనా. మనం ఒక స్క్వేర్ షేప్లో మనం కుట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు కుట్టేసేయండి. ఓకే. స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కుట్టు అనేది వేసుకోండి. ఓకే. ఈ విధంగా మనం నార్మల్ జిప్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు, మీరు ఒక 10 జిప్స్ వరకు ఈ విధంగా బాగా ప్రాక్టీస్ చేసి కుట్టినట్లయితే మీకు బాగా అలవాటు అవుతుందండి. ఓకేనా. మీరు గుండు సూది అనేది తీసేసేయండి. కుట్టేటప్పుడు మధ్యలో గుండు సూది ఉంటుంది కదా, అది తీసేసేయండి. తీసేసి మీరు క్లాత్ని ఈ యొక్క లైన్కి అటాచ్ చేసుకుంటూ నీట్గా కుట్టాల్సి ఉంటుందన్నమాట. గుండు సూది ఉంటే మీకు ఇబ్బందిగా ఉంటుందండి, కాబట్టి గుండు సూది అనేది తీసేసేయండి. ఓకే. ఈ విధంగా మనం నార్మల్ జిప్ అనేది కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఓకే. చూడండి, ఇప్పుడు మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా మనకి కనిపిస్తుంది అనమాట. చాలా నీట్గా అయితే మీకు ఫినిషింగ్ అనేది వస్తుందండి. చూడండి, ఈ విధంగా మనకి జిప్ అనేది కనిపిస్తుంది అనమాట. మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను జిప్ అనేది. చూడండి, ఈ విధంగా మీరు నార్మల్ జిప్ అనేది కుట్టడం అనేది అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేయండి. ఈ విధంగా మనకి జిప్ అనేది ఎక్కడ కూడా కనిపించకుండా నీట్గా అయితే ఉంటుందండి.